హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజు బోడ కాకరకాయలు వండాను. ఎలా చేశానో ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఈ సీజన్ ప్రకారం కంపల్సరీ ఒక్కసారైనా తినాలండి, ఇష్టం ఉన్నా లేకున్నా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. మనం ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ, పసుపు అన్నీ వేసిన తర్వాత మనం చక్కగా కోసుకున్న కాకరకాయలని వేసేసుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలన్నట్టు. ఇవి మనం ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా కూడా ఉడుకుతాయి. నేను అలాగే మంచిగా వేడి నీళ్ళలో కడిగిన తర్వాత వేసాను అన్నట్టు, ఇట్లా కోసి. చాలా బాగా మంచిగా ఉడకాలి. చిన్న మంట మీద మగ్గించుకొని మంచిగా ఉప్పు కారం వేసి మగ్గిన తర్వాత కొంచెం అంతా చింతపండు పులుసు వేసుకోవాలండి. కొంచెం పులుపు తగిలితేనే టేస్ట్ ఉంటుంది కాకరకాయకి. చాలా బాగుంటుంది అన్నట్టు. చేదేం ఉండదు ఈ కూర, కాకపోతే టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ అవుద్ది అన్నట్టు. మనం అలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇంత పిసికిన తర్వాత కొంచెం యాడ్ చేసుకున్నాను. మనకి ఇష్టమైతే అట్లాగే కొంచెం గట్టి గట్టిగా ఉన్నా కానీ తింటాం అనుకుంటే ఉంచేసుకోవచ్చు. లేదంటే ఇంకా గుజ్జుగా కావాలనుకుంటే మనం వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవచ్చు. మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి మనం గరం మసాలా వేసి దించుకుంటే సూపర్ అయిన కర్రీ ఉంటుందండి. ఇది మనము ఎగ్ కర్రీ ఎట్లా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇది బోడ కాకరకాయ కదా, చాలా చాలా బాగుంటుందండి. సంవత్సరంలో ఒకసారైనా తినాలి. ఇవి సీజన్ ప్రకారం వస్తాయి, ఎప్పుడు రావు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా. ఎంతో మంచి బలమైన కూర అన్నట్టు. ఇది తినాలి, ఇది కంపల్సరీ ఒకసారి తినాలి.